యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ప్రోగ్రాం ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికి ఆత్మగల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మనకు పిరికి ఆత్మనివ్వలేదు. దేవుడు ఆత్మ పొందుకున్న వారు ఆయన శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. అంటే ప్రతి దానిలో కూడా ఓర్చుకొని భరించే శక్తి కలిగిన ఆత్మే మనలో ఉంటూ ఉన్నది. కానీ పిరికి ఆత్మని ఇవ్వలేదు. చాలా మంది కూడా పరిశుద్ధాత్మని పొందుకొనుటకు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడని కొద్దిమంది అనుకుంటారు. కానీ దేవుని ఆత్మ కలిగిన వారు ఎవరు అంటే వారిలో ఎప్పుడు ప్రేమ కలిగి ఉంటారు. ప్రతి దానిని ఓర్చుకోగలుగుతారు, భరించగలుగుతారు. ఇతరులు మన ఎదుట నిలబడి మనం దూషిస్తున్నా కూడా మరి ఆత్మ కలిగిన వారంట ఓర్చుకొని ఆ మాటలను మనలోనికి రానివ్వకుండా మరి వారిని ప్రేమిస్తూ వారిని ఎడల సంతోషంగా వారితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. అదే దేవుని ప్రేమ, అదే దేవుని ఆత్మ. ఆత్మ కలిగి ఉండుట, దేవుని శక్తి కలిగి ఉండుట అదే. కానీ చాలామంది మాలో దేవుని ఆత్మ ఉంది అనుకో. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ పొందుకున్న ప్రతి ఒక్కరి జీవితము దేవుని ఆత్మ చెప్పునట్లుగా నడిచి వారి జీవితము ఆత్మపూర్ణులైతూ ఉంటారు, ఆత్మపూర్ణులుగా మార్చబడతారు. ఎందుకు అంటే మన యొక్క ప్రవర్తన, మన క్రియలు అవి సరికావాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ప్రతి సమయంలో కూడా నిన్ను గద్దిస్తూ సరిచేస్తూ ఉంటాడు. ఆయన గద్దింపుకు నువ్వు లోబడాలి. ఆయన సరిచేస్తున్నప్పుడు నువ్వు సరైన రీతిలో నువ్వు నడుచుకోవాలి. అంతేకాని ప్రభు యొక్క ఆత్మ మనకు తెలియపరిచినప్పుడు నేను సరి అవుతానులే, నేను చేస్తానులే, నేను చేస్తానులేని ఆ రీతిలో నీ యొక్క మనసు ఆలోచన ఆ విధమైన రీతిలో కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ మరలా నీ నుండి దూరముగా వెళ్ళిపోతాడు. ఒక్కసారి నువ్వు ఆత్మను పొందుకున్నావంటే నువ్వు కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నావంటే నువ్వు ఖచ్చితంగా నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. సరిచేసుకోకపోతే మరి పరిశుద్ధాత్మను మనకు దూరం అయితే నిజంగా నేను అనుకుంటాను బ్రతకలేము. ఎందుకంటే ఆయన ఉంటేనే అన్ని విషయాలలో ఓర్చుకోగలుగుతాం. ఆయన ఇచ్చిన ఆత్మ అంట బహుశక్తి కలిగిన ఆత్మ ఉన్న దేవుడు మనలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, సరి కావాలి. కాబట్టి అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటూ ఉన్నది ప్రకటనలో, పిరికి వారికి అంట పరలోక రాజ్యం లేదు. దేవుడు పిరికి ఆత్మని ఇవ్వలే మనకి, అందుకే పిరికి వారికి లేదంటున్నాడు. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన వారు ఎప్పుడు కూడా సింహం వలె ధైర్యంగానే ఉంటారు, ధైర్యంగా నిలిచి ఉంటారు. ఎందుకు అంటే ఆత్మ కలిగిన వారు ఎలా ఉంటారు, సత్యాన్ని యథార్థతలో నడుస్తూ ఉంటారు. కాబట్టి వారు సింహం వల్ల ధైర్యంగానే నిలిచి ఉంటూ ఉంటారు. కాబట్టి ఇంకా ఎవరైతే మేము ఆత్మలో ఉన్నాము అనుకొని భ్రమలో ఉంటున్నవారు దయచేసి పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు ప్రార్థన, వాక్యము నిత్యము కూడా మరి ప్రేమ కలిగిన మనసు, ప్రేమతో మాట్లాడడము, ఆ యొక్క అనేకులు మనని అంటున్న మాటల్ని ఓర్చుకునుట, ఇవన్నీ నీలో నువ్వు నిలిచి ఉన్నాయా లేదా ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. లేదు నిజమే, నాలో అన్నీ అలాగే ఉన్నాయి, నేను చక్కగా ప్రేమిస్తున్నాను అందరినీ, ఎవరు నన్ను ఏదన్నా కూడా నేను ఓర్చుకుంటున్నాను, ఎవరు నన్ను దూషించినా కూడా నేను వారిని ఒక మాట అయినా అనట్లేదు, నేను అలాగే ఉంటున్నాను, నిజమే నాలో నా ప్రభు ఉన్నాడనేది నీకు అప్పటికప్పుడే నేను నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు నీ యొక్క మనస్సును బట్టి నీవు అర్థం చేసుకోగలుగుతావు, నీలో ఆత్మ ఉన్నదని సంతోషపడతావు. కాబట్టి అతి రీతిగా ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను కలిగిన వారిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. దేవా, ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం నీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరి పైన తండ్రి
ప్రతిరోజు కూడా నీ ఆత్మను పొందుకునొచ్చు, నీ శక్తిని పొందుకుంటూ జ్ఞానము చేత నిలిచుండే కృప దయచేయండి అయ్యా. ఆత్మ లేనివాడు నా వాడు కానేరుడు అంటున్నావు ప్రభా. ఆత్మ కలిగిన వారిలో ప్రతినేకమైన ప్రభా ప్రేమ, సంతోషము, సమాధానమును ప్రతివేకమైన ప్లోస్టి కంది మైకెనికా ఫ్లవరికం అందర ఎస్యానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. విస్గో బ్లైకెని స్టైల్ ఫ్లవరికం అందర ప్లోస్టికా ఫ్లవరిమా దేవా. ఈ యొక్క ప్రతివేకమైన ప్రోగ్రామ్ చూస్తున్న వారి కుటుంబాలలో ఏ సమస్యలు ఉన్నాయో ప్రభా, అట్టి సమస్యలను ఇప్పుడే విడిపించండి ప్రభా. వారి బిడ్డల విషయంలో ప్రభా, వారి కుటుంబాలలో ప్రతివేకముగా ప్రభా గ్లోరీ ఖమాస్తి గ్లోబాదాస్తి ఖమాందర ఇప్పుడే వితాస్తి ఖావరి మై క్రిస్టల్ బ్లి ఖావరి ఖమాందర ఆత్మ వేకమైన ప్రతిని క్రాస్తి ఖమాందర ప్రవ్రి ఖావరి మై స్టోబ్లై కెనికా ఫ్లవరి ఖమాందర ఎస్యానికి వందనాలు. ఏ బిడ్డలు అనారోగ్యం చేత బాధపడుతున్నారో ప్రభా, వారిని మీరు ముట్టి తాకి స్వస్థత దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఆర్థికమైన సమస్యల చేత బాధపడుతున్న వారి కాస్టి ఖమాందర ఇప్పుడే వారి జీవితంలో అద్భుతంలో జరిగించమని అడుగుతున్నానయ్యా. నీకు వందనాలు. వెల్బ్రి కాస్ట్ అండ్ మీ గోబ్రి ఖాందిలి స్టెల్ ఫ్లవరి గ్లోరా బాదాస్తి ఖమాందర ప్రతి హిమోస్టి ఖాంది మైకెల్ ఫ్లీరి ఖమాందర ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.